జిల్లాలో మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. అటు పెంట్లవెల్లి మండలం మంచాలకట్ట దగ్గర సగం కాలిన మహిళ డెడ్ బాడీ దొరికింది. మృతురాలిని వివాహితగా గుర్తించారు పోలీసులు. డెడ్ బాడీ నడుము భాగం నుంచి కాళ్ళ వరకు పూర్తిగా దహనమైంది. మృతదేహం నుంచి పలు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. మృతురాలు ఎవరనేది గుర్తించేందుకు 3 బృందాలను ఏర్పాటు చేశారు పోలీసులు. ఘటనా స్థలానికి సమీపంలోని పోలీస్ స్టేషన్లలో ఎక్కడా మిస్సింగ్ కేసు నమోదు కాకపోవడంతో ఇతర కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన నదీ తీర ప్రాంతంలో జరగడంతో మృతురాలు నిందితులు ఏపీకి చెందిన వారై ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఏపీలోని కృష్ణానది తీర ప్రాంత గ్రామాల్లో ఆరా తీస్తున్నారు. నిన్న సాయంత్రం డెడ్ బాడీకి పోస్టుమార్టం పూర్తి చేశారు. ఘటనపై పోలీసు బృందాలు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాయి. మంచాలగట్ట గ్రామానికి సంబంధించి గ్రామ పరిపాలనాధికారి గంపని స్వామి అనే ఆఫీసర్ వచ్చి ఆ గ్రామానికి సంబంధించినటువంటి సాకలి రాముని గుట్ట పైన ఒక మహిళా శవము సగం కాలిపోయి పడి ఉన్నదని చెప్పేసి సమాచారం ఇచ్చి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అటు దరఖాస్తుపై పెంట్లవల్లి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 71/25 అండర్ సెక్షన్ 194 BNS సస్పీషియస్ BNS కింద కేసు నమోదు చేయడం జరిగింది. కేసు దర్యాప్తులో భాగంగా నిన్న ఫోరెన్సిక్స్ టీమ్ అండ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్కి ఇంటిమేషన్ ఇచ్చి ఆ స్పాట్ మీద సాకలి రాముని గుట్ట విజిట్ చేసి ఆ గుట్టపైనే పోస్ట్ మార్టం చేయడం జరిగింది. అబ్జర్వేషన్ ఏంటంటే ఆ మహిళ సుమారుగా పోస్ట్ మార్టం నివేదిక ప్రకారంగా ప్రైమరీ ఒపీనియన్ ఏంటంటే ఆ మహిళ సుమారుగా 25 నుంచి 40 సంవత్సరాల మధ్య గల ఒక మ్యారీడ్ ఉమెన్ అని తెలుస్తుంది. ఆమెకు సంబంధించి ఎటువంటి ఆనవాళ్ళు ఏమీ కనిపించట్లేదు. గుర్తుపట్టలేని విధంగా చనిపోయి ఉన్నది. ఆ మనిషి శవం ఆ మగ స్త్రీ శవం యొక్క అప్పర్ బాడీ బర్న్ అయి ఉంది. లోవర్ బాడీ అంతా కూడా మమ్మిఫికేషన్ అయ్యి ఉంది. ఈ మరణం అనేది డాక్టర్లు చెప్పే ఒపీనియన్ ఏంటంటే మరణం అనేది 5 నుంచి 10 రోజుల మధ్యలో జరిగి ఉండొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. చనిపోయిన మహిళ అనేది ఎవరనేది గుర్తించడానికి ఒక 3 టీమ్స్ ఫామ్ చేసి మా గవర్నమెంట్ ఎస్పీ గారి ఒక గైడెన్స్ ప్రకారంగా మా డిఎస్పీ గారి గైడెన్స్ ప్రకారంగా ఒక 3 టీమ్స్ ఫామ్ చేసి ఎంక్వైరీ నడుస్తుంది. అన్ని విధాలుగా సీసీ ఫుటేజ్ కానివ్వండి, టెక్నికల్ డేటా, తర్వాత టవర్ డ్యామ్స్ సంబంధించి చుట్టుపక్కల సరౌండింగ్ పోలీస్ స్టేషన్స్ లో కూడా